నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కర్ణుడు వాళ్ళ మాటలు విని ధర్మరాజుని మళ్ళీ జూదానికి పిలిపించి ఆ మాయాజూదంలో శకుని 12 ఏళ్లు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం మీద పందెం పెట్టి పాండవులను ఓడిస్తాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు పాండవులను చూసి హేళనగా పరిహసిస్తారు. అప్పుడు పాండవులు యుద్ధరంగంలో దుర్యోధనాదులందరినీ సంహరిస్తామని ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరతారు. మనం అంతవరకు చెప్పుకున్నాం. రెండవసారి కూడా జూదంలో ఓడిపోయిన పాండవులు భీష్ముడు, విదురుడు, కృప, ద్రోణాచార్యులు, యూత్సుడు, సంజయుడు మొదలు ఆత్మీయులందరినీ విడివిడిగా కలుసుకొని వారి అనుమతితో కుమారులతోనూ మిత్ర బంధు పరివారంతోనూ అరణ్యవాసానికి బయలుదేరటానికి సన్నాహాలు చేసుకుంటారు. విదురుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, కుంతిభోజ మహారాజు యొక్క కూతురు మీ తల్లి అయిన కుంతీదేవి ఈ అడవుల్లో అరణ్యవాసాల్లో కష్టాలు పడలేదు. ఇక ఆమె నా భవనంలోనే నివసించగలదు. నేను ఆమెను సదా సంరక్షిస్తూ సేవించుకుంటాను. నీవు కాదనక దీనికి అనుమతించవలెను. నాయన, నీకింక ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. న్యాయ రహస్య విద్యలో నిన్ను మించిన వారెవరున్నారు? భీమసేనుడు మహాభుజబలశాలి, అర్జునుడు రణరంగ విద్యావేత్త, నకులుడు సహదేవుడు పరాక్రమవంతులు, మీ పురోహితుడు ధౌమ్య మహాముని ఆధ్యాత్మ విద్యావేత్త, ద్రౌపదీదేవి ధర్మనిష్ట గలది. అటువంటి మంచి గుణాలతో మీలో మీరు అన్యోన్యతతో అనురాగంతో మసలుకుంటున్న మిమ్మల్ని చూసి లోకమంతా ఎంతో ఆదరించి గౌరవిస్తుంది. అంతేగాని మీలో మీకు వైరం కలిగించడానికి ఎవ్వరూ ప్రయత్నించరు. అదీనుగాక కృష్ణద్వైపాయన మునీంద్రులు మీకెల్లప్పుడూ మంచి ఉపదేశాలను అనుగ్రహిస్తున్నారు. నారద మునీశ్వరులు అడుగడుగునా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ధర్మరాజా, ఈ మహనీయులు నీకు అనుగ్రహించిన ధర్మాలను అనుసరించి ప్రవర్తించవలెను. బల పరాక్రమంలో ఆ దేవేంద్రుడు కూడా నీతో సరితూగలేడు. భూదేవి నీకు సహనం ఓరిమి ప్రసాదించుగాక. సమస్త వ్యవహారాల్లోనూ అత్యంత మెలకువగా ఉండవలెను. త్వరలోనే మనం కలుసుకుంటాం. మీకందరికీ శుభం కలుగాక అని దీవించినప్పుడు ధర్మరాజు ఆయన చెప్పిన సలహాలు శిరసావహించి కుంతీదేవిని విదురుని భవనంలో నివసించడానికి అనుమతినిస్తాడు. ద్రౌపది కుంతీదేవి పాదాల మీద పడి నమస్కరించి అరణ్యవాసానికి పోవటానికి అనుమతించమని ప్రార్థిస్తుంది. కుంతీదేవి ద్రౌపదిని కౌగిలించుకుని, తల్లి, ఇంతటి ఘోర ఆపదలలో చిక్కుకున్నావని ఆలోచించకమ్మా. నీవెంతో శీలవతివి. పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెచ్చిన మహాత్పురాలు. పరాభవ సమయంలో నీ ఆగ్రహ జ్వాలలో కౌరవ కులము నాశనమవ్వకుండా రక్షింపబడింది. కులస్త్రీలు అటువంటి ఆపద సమయంలో అధైర్యపడరు. క్షేమంగా వెళ్ళిరామ్మా అని ఆశీర్వదిస్తూ, తల్లి, సహదేవుడు ముక్కుపచ్చలారని పసివాడు. పాపం అడవుల్లో ఎన్ని కష్టాలు పడతాడో అని ఆందోళన పడుతున్నాను. అతనికి ఏమాత్రం లోపం రాకుండా 1000 కళ్ళతో చూసుకో తల్లి అని సహదేవుడి మీద ఎంతో దిగులు పడుతుంది. పాండవులు కుంతీ దగ్గరికి వచ్చి ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని ఉంటారు. కుంతీదేవి ఒక్కొక్కరిని కౌగిలించుని, అయ్యయ్యో నాయన్లారా, ఇంతటి ధర్మనిరతులు సత్పురుషులకే ఈ పరాభవం సంభవించినదే. దీంట్లో మీ దోషమేమీ కనబడటం లేదు నాయన. మీ అందరికీ తల్లినైనా నాదే ఈ మహాపాపమంతా. నా వల్లనే మీలా కష్టాల పాలయ్యారు. మీకు ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే నేను అసలు శతశృంగ ఆశ్రమం నుంచి హస్తినాపురంకి రాకపోయి ఉండేదాన్ని. మీ తండ్రి పాండు మహారాజు ఎంతో అదృష్టవంతులు. మీ కష్టాలు చూడకుండానే స్వర్గస్థులయ్యారు. నాకన్నా ముందు చనిపోయిన మాద్రి జ్ఞానం కలిగిన ధన్యాత్మురాలు. నేనెంతో దురదృష్టవంతురాలిని. జీవితంపై మమకారం వీడక ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. కన్న తండ్రులారా, తల్లి పాంచాల రాజకుమారి, నన్ను ఈ విధంగా ఒంటరిదాన్ని చేసి అరణ్యాలకి వెళ్ళిపోతున్నారా? నాకు చావెందుకు రాదు? శ్రీకృష్ణ, పాండవులు పురుషోత్తములు కదా, వారిని రక్షించమేమయ్యా? బలపరాక్రమవంతులు ధర్మనిరతులైన పాండవులకు ఈ అరణ్యవాసం న్యాయం కాదు. ఇకనైనా నా కుమారులను కటాక్షించవా? అయ్యో, నీతి శాస్త్ర కోవిదులైన భీష్మ, ద్రోణ, కృపాచార్యులున్న సభా మధ్యంలోనే మాకంతటి ప్రళయం సంభవించినదే. పాండు మహారాజా, ధర్మ నిరతులైన నీ కుమారులు శత్రువుల చేతిలో ఓడిపోయి దిక్కులేని వారైపోయారు. వారిని ఇలా ఉపేక్షించటం సముచితం కాదు. నా తండ్రి సహదేవా, నిన్ను వదిలి నేనుండలేనయ్యా. నియమం ప్రకారం మీ సోదరులు అరణ్యవాసానికి వెళ్ళి నీవు మాత్రం నా సంరక్షణ కోసం ఇక్కడ ఉండిపోవయ్యా అని గొంతెత్తి విలిపిస్తున్న కుంతీదేవిని ఓదార్చి పాండవులు పరివారంతో అరణ్యవాసానికి బయలుదేరతాడు. విదురుడు కుంతీదేవిని శాంతపరిచి తన భవనంలోకి తోడుకొని వెళ్తాడు.
జుట్టుముడి వేసుకోకుండా అలా పాండవుల వెనకాల నడుస్తున్న ద్రౌపదిని చూసి కౌరవ కులకాంతలు తలలు ఉంచుకొని తమలో తాము కుమిలి కుమిలి దుఃఖిస్తారు. పాండవులు హస్తినాపురం సింహద్వారం దాటగానే మళ్ళీ ధృతరాష్ట్ర భవనంలో అపశకనాలు గోచరిస్తాయి. పట్టపగలే నక్కలు అరుస్తూ పరుగులు పెడతాయి. ఆ భవనాల మీద తోకచుక్కలు పడి తళతళ మెరుస్తుంటాయి. ఆకాశంలో వేల కొలది మెరుపు తీగలు ప్రకాశిస్తాయి. భూకంపం వచ్చినట్లు భూమి కంపిస్తుంది. నారదుడు ఆకాశంలోంచి ఇప్పటి నుంచి 14 సంవత్సరాల తర్వాత పాండు కుమారుల మధ్య భీషణ సంగ్రామం జరిగి దానిలో పాండవులే జయించగలరు అని ఉద్ఘోషిస్తాడు. అక్కడ అంతఃపురంలో ధృతరాష్ట్రుడు ఇలా జరిగిన దుశ్శకునాలన్నీ విని, అయ్యో నా కుమారుల దుష్ట నిర్ణయాల వలన ఇంకేమి భయంకర సంఘటనలు జరగగలవో అని కంగారు పడి విదురుణ్ణి పిలిచి పాండవులు వెళ్ళిపోయారా అరణ్యవాసానికి, దాని గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు విదురుడు, మహారాజా, పాండవులు హస్తినాపురం సింహద్వారం దాటి అరణ్యవాసానికి ప్రయాణమవుతున్నారు. ధర్మరాజు ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని నడుస్తున్నాడు. మహాబలశాలి భీమసేనుడు 2 చేతులెత్తి ముందుకు చాచి తన అన్నగారి వెంట నడుస్తున్నాడు. అర్జునుడు తన దారికి ఇరువైపులా ఇసుక చల్లుకుంటూ సాగిపోతున్నాడు. నకులుడు తన ముఖం శరీరాన్ని దుమ్ము ధూళితో రాసుకొని మెల్లగా నడుస్తున్నాడు. సహదేవుడు తన ముఖాన్ని దించుకొని ఎవరికి తన ముఖం కనపడనీయకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు. ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకుని దుఃఖసాగరంలో మునిగిపోతూ పాండవులను అనుసరిస్తోంది. దౌమ్య మహాముని నడుస్తూ పఠిస్తున్న మంత్రాలతో దిక్కులని ప్రతిధ్వనిస్తున్నాయి అని చెప్పినప్పుడు ధృతరాష్ట్ర మహారాజుకి అలా వాళ్ళు ఎందుకున్నారు అని కుతూహలపడి విదురుణ్ణి అడుగుతాడు. అప్పుడు విదురుడు, మహారాజా, దుర్యోధనుని మాయాద్యూతంలో తన సర్వస్వాన్ని సామ్రాజ్యాన్ని పోగొట్టుకొని రాజ్యభ్రష్టుడయ్యాడు కదా ధర్మరాజు. అందువలన కోపావేశంతో రగిలిపోతున్న తన కళ్ళల్లోంచి వస్తున్న అగ్ని జ్వాలలు చూసిన లోకులు మరుక్షణంలోనే కాలి మసైపోగలరని భయపడుతున్నాడు. ఆ కారణం వలన తన ముఖాన్ని ఎవరికి కనపడనీయకుండా వస్త్రంతో కప్పుకున్నాడు. భీమసేనుడు నా భుజబల పరాక్రమ శక్తి ప్రదర్శించే సమయం వచ్చిందని ఆగ్రహవిషంతో చేతులు పైకెత్తి ముందుకు చాచి అతి ఉత్సాహంతో విజృంభిస్తున్నాడు. అర్జునుడు ఇంతకన్నా మిక్కిలి దట్టమైన బాణ పరంపరతో శత్రువుల గర్వం నిర్మూలించవేయగలని చెప్పటం కోసమే ఆ విధంగా నడుస్తూ 2 వైపులా ఇసుకను చల్లుతున్నాడు. నకులుడు అతిలోక సౌందర్యవంతుడు, అందగాడు. తన వంటి సుందరునికి ఇటువంటి దురవస్థ కలిగిందని హస్తినాపురం స్త్రీలెంతో దుఃఖించగలరనే భావంతో తన ముఖానికి శరీరానికి దుమ్ము ధూళి రాసుకొని పయనిస్తున్నాడు. సహదేవుడు తన దీన ముఖాన్ని చూసి పోరులకు అశుభం జరగగలదని భయపడి అలా తల వంచుకొని నడుస్తున్నాడు. జుట్టుముడి వేసుకోకుండా అలా వదిలేసి తడిసిన ఏకైక వస్త్రాన్ని ధరించి పాండవుల వెంట నడుస్తున్న ద్రౌపది తీరు ఎలా ఉందంటే, రాబోయే సంగ్రామంలో మరణించిన బంధువుల ఉత్తర క్రియల కోసం కౌరవ స్త్రీలు ఇదే విధంగా సాగిపోతున్నట్లుగా ఉంది. రుద్ర యమదేవతా పరములైన సామవేద సూక్తాలను ఉచ్చరిస్తూ మంత్రాలను పఠిస్తున్న దౌమ్య మహాముని ముందు జరగబోయే కౌరవ పాండవ రణరంగంలో మరణించిన కౌరవ వీరులకు ఈ విధంగా మంత్రాలతో పరలోక క్రియలు ఆచరించే విధంగా మంత్రాలను పఠిస్తున్నాడు. ఇవన్నీ విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించి తనలో పాండుకుమారులు స్వకీయ భుజబల పరాక్రమవంతులు, యుద్ధంలో శత్రువులను నశింపజేయగల ధీరవరేణ్యులు, ధర్మంగా ఆలోచిస్తే వారితో విరోధం న్యాయం కాదు, అదీనుగాక ఆ విద్వేషం వల్ల రాజ్య ప్రజలకు భయం కలగగలదు, అయ్యో ఇక నేనేమి చేతును అని దుఃఖంతో విలవిలలాడుతున్న ధృతరాష్ట్రుని చూసి విదురుడు, మహారాజా, పాండవులు ధర్మనిరతులు, అయినా నీవు వారిని జూదమాడే నెపంతో ఇక్కడికి పిలిపించి మాయాద్యూతంలో శకుని చేత వారిని ఓడించి పరాభవించి వారి సమస్త సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కదా, పైగా విచారిస్తావేమిటి? భీష్మ ద్రోణాది కురువృద్ధులు ఎన్ని విధాలా బ్రతిమిలాడినా నీ కుమారుడు వాళ్ళ మాటను పెడచెవిని పెట్టాడు కదా. కర్ణ దుశ్శాసన శకుని దుష్ట సలహాలు విని ద్రౌపదిని ఈ విధంగా నిండు సభలో పరాభవించి కోరి బలవంత వైరాన్ని కొని తెచ్చుకున్నారు. మీ తండ్రి కుమారులిద్దరూ చేతులారా చేసుకున్న దానికి ఇప్పుడు దుఃఖించిన మాత్రాన లాభమేమున్నది? అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. పాండవులను తిరిగి హస్తినాపురంకి ఆహ్వానించి వారి రాజ్యాన్ని వారికి సమర్పించు. కౌరవ పాండు కుమారుల వైరాలు మానేసి పరస్పర స్నేహపూర్వకంగా సుఖపడగలరని ప్రాధేయపడుతున్నాను. ఆలసించక నా మాటను మన్నించు.
లేని ఎడల పరుల ఐశ్వర్యాన్ని వైభవాన్ని స్వాధీనపరుచుకున్న మిమ్మల్ని ఉత్తమ పురుషులు ఈసడిస్తున్నారు అని హితోపదేశం చేస్తాడు. ధృతరాష్ట్ర మహారాజు విదురుని మాటలు ఎంతో ఆసక్తిగా విన్నా పూర్వజన్మ పాపకర్మం ఫలితంగా విననట్లు మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. మిగతా కురువృద్ధుల గురించి వాళ్ళ స్టాండ్ ఏంటో చూద్దాం. ముందు భీష్ముడు. కౌరవ కుమారులు చేసినది తప్పని తెలిసినా పాండవులు అన్యాయంగా అరణ్యపాలవుతున్నారని బాధపడినా మొదటి నుంచి కౌరవ సామ్రాజ్య రక్షకుడిగా సంరక్షిస్తున్నాడు కదా, అందువలన ధృతరాష్ట్ర మహారాజుతోనే ఉండిపోతాడు భీష్ముడు. ధర్మపక్షపాతి ద్రోణాచార్యుడు పాండవులకెంతో ఆత్మీయుడు. అయితే తన బద్ధశత్రువు ద్రుపద మహారాజుకి వరప్రసాదం వల్ల జన్మించిన దృష్టద్యుమ్నుడు పాండవులకు బంధువు అయ్యాడు. ఆ వీరునితో తనకి యుద్ధం తప్పదని నిశ్చయించుకొని పాండవులతో పాటు అరణ్యవాసం వెళ్లకుండా ధృతరాష్ట్రుని కొలువులోనే ఉండిపోతాడు. ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ బావగారైన కృపాచార్యుడు కూడా హస్తినాపురంలోనే ధృతరాష్ట్రుని సన్నిధిలోనే ఉండిపోతారు. ఇంద్రప్రస్థ నగరంలో 23 ఏళ్ల పాటు మహేంద్ర వైభవంతో పరిపాలించిన పాండవులు ఈ విధంగా కేవలం మృగ చర్మాన్ని ధరించి అరణ్యానికి పయనమవుతున్నారు. ఇక్కడితో సభాపర్వం ముగిసింది. ఇదంతా జనమేజయ మహారాజుకి వైశంపాయన్ను వివరిస్తున్నాడు. అన్ని పర్వాలలోకెల్లా అరణ్య పర్వం పెద్ద పర్వం. పాండవులు అరణ్యానికి బయలుదేరినప్పుడు కౌరవుల మీద కోపంతో చాలామంది ప్రజలు పాండవులను అనుసరిస్తారు. కానీ ధర్మరాజు వాళ్ళందరికీ నచ్చ చెప్పి తిరిగి వెనక్కి పంపించేస్తాడు. కానీ చాలామంది బ్రాహ్మణోత్తములు పట్టుబట్టి ధర్మరాజుని వెంట అరణ్యానికి వస్తారు. ఈ అరణ్యాలలో వారికి ఏ విధంగా ఆహారం పెట్టాలో ఆందోళన పడుతున్న ధర్మరాజు సూర్యుని అనుగ్రహం వలన అక్షయ పాత్రను పొందుతాడు. దానివల్ల ఎంతమందికైనా భోజనం పెట్టవచ్చు. ఇక మనం ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.